మనిషి నువ్వు మాట్లాడలే అతను కేసమ్మని కొట్టాను నువ్వు అలా డబ్బాలు కాదు మా గురించి బాధ తెలుసు అందరికి చెప్తాది కూడా తెలియదు సరేలేమ్మా అది కూడా ఎందుకు కొరక పాలు ఏం మాట్లాడాలి వచ్చి పాలు నా పేరు సరస్వతి, నా భర్త పేరు వీరభాస్కర్ రెడ్డి. నేను బద్వేల్ టౌను బద్వేల్ పట్టణం నందున్న చెన్నంపల్లె రెవెన్యూ గ్రామంకు చెందిన 1770/1 సర్వే నెంబర్లో శీలంవారిపల్లె ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారి నుండి 3 ప్లాట్లు కొన్నాను. ఆ ప్లాట్లు మండల సర్వేయర్ ద్వారా సర్వే చేయించి సరిహద్దులు కూడా చూపడం జరిగింది. కానీ భూ కబ్జాదారులు నకిలీ అగ్రిమెంట్లతో తీసుకొని నకిలీ డీఫారాలు తీసుకొని ఒకరికొకరు అమ్మినట్టు లింకులు ఏర్పరచుకొని బద్వేల్ సిఐ యుగంధర్ సార్తో భాగస్వామ్యం చేసుకొని యుగంధర్ సార్ అండదండలతో సదరు ప్లాట్లపైకి దౌర్జన్యముగా గోడలు కడుతుంటే పట్టపగులు కిరాయి మహిళా రౌడీలను తీసుకొని వచ్చి ఒక నరసింహ అనే అతను, కొల్లు సుబ్బారెడ్డి తండ్రి, ఇంకా కొంతమంది రౌడీలను తీసుకొని వచ్చి గడార్లు తీసుకొని పట్టపగులు మారణాయుధాలతో దాడి చేసి దౌర్జన్యంగా పగలగొట్టినారు. ఆ దాడికి సంబంధించిన రికార్డు మొత్తం బద్వేల్ అర్బన్ సిఐ సార్ గారికి, మైదుకూరు డిఎస్పీ సార్ గారికి చూపించిన, కంప్లైంట్లు ఇచ్చిన, కనీసం విచారణకు కూడా సదరు సమస్య దగ్గరికి వచ్చి పరిశీలన చేయనే లేదు. ఎందుకంటే వాళ్ళల్లో భాగస్వామి అయినందువలన. కనీసం నకిలీ పట్టాల వాళ్ళని మేము ఒక్కటే మాట చెప్తా ఉంటాం సార్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఇవ్వడం ముఖ్య కారణం ఏంటంటే మేము సర్వే చేయించుకున్నాం, మా మీదకి దాడికి వచ్చే వాళ్లకు ఉన్న రికార్డు ప్రకారం సర్వే చేయించుకోమనండి, వాళ్లకు మా స్థలంలో వస్తే మేము ఇచ్చేస్తామని కూడా చెప్పినాం. అయినప్పటికీ వదలలేదు. ఎందుకంటే నకిలీ రికార్డు రెవెన్యూ లేకపోతే ఎక్కడ బయటపడతాదో అనే ఉద్దేశంతో భయపడిచ్చి కేవలం సిఐ సార్ అండదండలతోనే దౌర్జన్యం చేస్తే పంచాయతీలకు వస్తే సిఐ సారు ప్లాట్ నెంబర్ 328ని వాళ్ళకు వదిలేయండి అంటున్నాడు. ఏంది సార్ ఈ దారుణం? లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న స్థలాలను ఊరకు ఒక మాటతో వదిలేయండి. ఈ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే నేను భూ కబ్జాదారురాలనని నాపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సార్, చిత్తశుద్ధి ఉంటే ఒక అధికారికి నా మీద ఎక్కడైతే కబ్జా చేసినానన్నానో ఆ కబ్జా ఆధారాలు చూపించాలి, లేదా జిల్లా అధికారులు కలిసి మీ మీడియా ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయడం ఒక్కటే సార్ విన్నపం. ఇలాంటి దురాగతాలను ఖండించడం కోసమే ఈ ప్రెస్ మీట్ కూడా సార్. మీ అందరి సహకారంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి సిఐ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఈ సంఘటనలు పునరావృతం కాకూడదు. అందుకు సంబంధించిన దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియోలను మీకు ఇస్తాండాం సార్. 24వ తేదీ డిసెంబర్ 24వ తేదీ బేస్మెంట్ పగలగొట్టినారు. ఆ రోజు ఇదే మునిరత్నం అనే ఎస్సీ అబ్బాయి కులం పేరుతో తిట్టి రాత్రులు దాడి చేస్తే దానిపై నామకే వాస్తుగా ఎఫ్ఐఆర్ చేసినారు. ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ ఉండంగానే మళ్ళీ 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు మహిళలందరినీ తీసుకొని వచ్చి దాడి చేసినారు. ఈ అబ్బాయి మీదకి వచ్చినారు. ఆ విషయాలు కూడా చూడండి సార్ అని చూపించినాం. అదేవిధంగా 29వ తేదీ మైదుకూరు డిఎస్పీ కార్యాలయంకి పోయి అక్కడ ఉన్న సిబ్బంది సార్ లేకపోతే చెప్పొచ్చినాం. ఫోన్ ద్వారా డిఎస్పీ సార్కు విషయం చెప్పినాం. ఆ తర్వాత 31వ తేదీ కూడా సార్ మీకు ఇచ్చిన ఫిర్యాదు విచారణలో ఉండగానే ఈ విధంగా దాడి దృశ్యాలను చూడండి అని వీడియోలు తీసి పంపిస్తే విచారణకు మైదుకూరుకు బద్వేల్కి వచ్చి బద్వేల్ పోలీస్ కార్యాలయంలో కొన్న వారిని నాకు ప్లాట్లు ఇచ్చిన పట్టాదారులను పిలిపించి విచారించి అదే మేము వెళ్ళిపోయినారే కానీ
కిరాయి రౌడీలపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము అడిగేది ఒక్కటి సార్, ఉన్నతాధికారులుగా ఉండి కిరాయికి వచ్చిన రౌడీలు రేపు ఏదైనా చేయరా సార్? ఏదైనా చేస్తారు. వాళ్ళ వల్ల సిఐ సార్ వల్ల, ఆయన ఇచ్చే ప్రియారిటీ వల్ల, నకిలీ పట్టాదారులు చేసే బీభత్సాల వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. మీడియా ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేసి మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం సార్.